భ్యో నమః శ్రీమాత్రే నమః. ఇక్కడ మీ ఎదురుగా అయితే 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 3 నెంబర్స్ ని కూడా చాలా ధ్యాస పెట్టి చూడండి. ఎవరి కోసమైతే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు కావాలి అనుకుంటే ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క వ్యక్తిని ఉంచి 3 వ్యక్తుల కోసము కూడా 3 నెంబర్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ఈ టాపిక్ అయితే చాలా చాలా ఇష్టమైన టాపిక్. మొదటిసారిగా మన వీడియోని చూస్తూ ఉన్నట్లయితే మీకు కనెక్ట్ అయినట్లయితే వీడియోని ఫాలో అవ్వండి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. ఈ టాపిక్ అయితే ప్రతిరోజు కూడా మీకు కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. ఎవరైతే చాలా విశ్వాసంతో చూస్తారో, ఎవరైతే మన వీడియోస్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎవరైతే నిజంగా ఇబ్బందులలో ఉంటారో వారికి తప్పకుండా ఆన్సర్ అనేది లభిస్తుంది. మీరు విశ్వాసంతో చూడండి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కావాలి అనుకుంటే అలా కూడా మీరు చూడవచ్చు. మీ ఎదురుగా అయితే 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు కావాలి అంటే 3 వ్యక్తుల కోసము 3 నెంబర్స్ ని చూస్ చేసుకోండి, లేదా ఒక వ్యక్తి కోసం ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు ఎవరి కోసం అయితే తలుచుకుంటున్నారో ఆ వ్యక్తిని ఒక్కసారి తలుచుకుని నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు మనము ఎవరైతే 1వ నెంబర్ని కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు చాలా అందంగా ఉంటారని వారు అనుకుంటున్నారు. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీరే వారి ప్రపంచమని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా భాగ్యశాలులు అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఉన్న స్థితిని చూసుకుని మీరు చాలా గర్వంగా ఉంటారు అని. స్థితి అంటే మీ కుటుంబం వల్ల కానీ, లేదైనా మీరు ఏదైనా వర్క్ చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఆ స్థితిని చూసుకుని మీరు చాలా గర్వంగా ఉంటారని. మీది మంచి కుటుంబం అయి ఉండొచ్చు, దేనికి లోటు లేని కుటుంబము, అధికంగా ధనం ఉండడం వలన గర్వము. మీరు చాలా భాగ్యశాలులు అని వారు అనుకుంటూ ఉన్నారు. దానితో పాటు మీరు ఇప్పుడు ఏదైతే పనిని చేస్తూ ఉన్నారో దాని వలన కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తూ ఉన్నారు. మీరు చాలా లక్కీ పర్సన్ అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా లక్కీ పర్సనే, కానీ ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటారు? దానితో పాటు వారు చూస్తూ ఉన్నారు మీరు లైఫ్లో దేనికి ఎటువంటి లోటు లేదు అని. మీకు గర్వం చాలా ఎక్కువగా ఉందని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అటువంటి సమాధానాలని వారికి ఇస్తూ ఉండవచ్చు. మీకు బద్ధకం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు సమయాన్ని అక్కర్లేని విషయాల కోసం వృధా చేస్తూ ఉన్నారని. మీతో కలిసి వారి ప్రపంచాన్ని వారు ఊహించుకుంటూ ఉన్నారు. మీరు వారి లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, వారు మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు మీ లవ్ పర్సన్ గురించి కాకుండా వేరే ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూస్తూ ఉన్నట్లయితే వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా భాగ్యశాలులు అని. మీకు మంచి మనుషులకు ఎటువంటి లోటు కూడా లేదు అని. మీ చుట్టుపక్కల అంతా కూడా చాలా మంచి మనుషులు ఉంటారు. మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు దుఃఖంలో ఉంటారని వారు అనుకుంటున్నారు. మీకు పాస్ట్ లైఫ్లో ఏదో ఒక రిలేషన్షిప్ ఉండి ఉంటుంది. మీరు ఆ రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చారు, కానీ ఆ రిలేషన్ మీకు చాలా ప్రియమైన రిలేషన్. మీకు డైవర్స్ జరిగిపోయి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తిని మీరు చాలా ఇష్టపడుతూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వివాహం నిశ్చయం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. మీ జీవితంలో కూడా అలా ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు. మీరు ఎవరి కోసమైతే కోరుకుంటూ ఉన్నారో వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచివారు అని. మీకు మంచి జీవితం లభించాలని వారు అనుకుంటున్నారు. మీ వాళ్లే మిమ్మల్ని చాలా ఏడిపించారు, చాలా మోసం చేశారు అని వారు అనుకుంటున్నారు. మీ జీవితంలో మీకు బాగా ఇష్టమైన వారే మీ శత్రువులు అని. మీరు ఒక్కొక్కసారి చాలా కష్టపడతారు, ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఎప్పుడూ కూడా మీ గురించి ఏదో ఒక చర్చలు మాటలు జరుగుతూనే ఉంటాయి. దాని వలన మీరు చాలా బాధపడుతూ ఉంటారు. దానికోసమే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ కారణంగానే మీరు చాలా రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. మీతో మంచిగా సమయాన్ని గడపాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి అని అనుకుంటున్నారు. చెడ్డ ఆలోచనల నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రావాలి అని ఆ వ్యక్తికి తెలుసు. మీ జీవితంలో సంతోషం అన్నది చాలా తొందరలోనే వస్తుంది అని. మీరు ఏ విషయాలను దాచిపెట్టాలి
అని అనుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ కూడా వారు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఒక రాణిలాగా వారు చూస్తూ ఉన్నారు. వారు సరి అయిన సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత జీవితంలో మీతో కలిసి ముందుకు నడవాలి అని అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్ గా అనుకుంటున్నారు. కానీ కొంచెం కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూషన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు అని. ఈ కన్ఫ్యూషన్స్ అన్నిటికీ కూడా మీ కుటుంబమే కారణమై ఉండవచ్చు. మనసులో మీకోసమైతే అన్ని మంచి ఆలోచనలే ఉన్నాయి. మంచి చెడు విషయాలు అందరిలోనూ కూడా ఉండేవే. మీ లోపల కూడా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ని వారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ ని కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్ కి అందించండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో, మీ గురించి వారు ఏమనుకుంటున్నారో, మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్ తో వారు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్ గా వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా స్వచ్ఛమైన మనసున్న వారు అని, మీరు ఎప్పుడూ జీవితంలో ముందుకు సాగడానికి అడుగులను ముందుకు వేస్తారు అని, ఒక్కొక్కసారి మీరు వీటిని కూడా అర్థం చేసుకోరు అని, మీరు ఒక్కొక్కసారి ఎటువంటి స్టెప్స్ వేయడం వల్ల మీ జీవితం అనేది సంకటంలో పడిపోతుంది అని, మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అది చెయ్యలేకపోతున్నారు. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో వారు దేనిని కూడా అర్థం చేసుకోరు, కానీ స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. ప్రతి వారిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆ విధంగానే చూస్తూ ఉన్నారు. ఏ విషయాన్నైనా కూడా మీరు లేటుగా అర్థం చేసుకుంటారు అని, మీరు ఎంతో స్వచ్ఛమైన మనసున్నవారు అని, అంటే ఎదుట వాళ్ళని అస్సలు మీరు అంచనాలను వేయలేరు. ఎదుట వ్యక్తులు మీతో చెడు ఉద్దేశాలతో మాట్లాడుతున్నా, చెడు రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్న వాటిని కూడా మీరు అర్థం చేసుకోలేరు. మీ పర్సన్ అనుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి కష్టాలలోనూ కూడా ఇరుక్కోకూడదు అని. వారికి మీకోసం ఎప్పుడూ కూడా ఒక భయం ఉంటుంది. వారు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని, మీ మనసు చాలా స్వచ్ఛమైనది అని అనుకుంటూ ఉంటారు. మీరు జీవితంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా అవసరము. మిమ్మల్ని సరి అయిన దారిలో తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. వారు మీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో మీ రిలేషన్ అయితే చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంత కేర్ కనిపిస్తూ ఉంటుంది అంటే, మీరు ఎప్పుడూ కూడా ఏ సంకటంలోనూ కూడా ఇరుక్కోకూడదు, ఏ విధంగానూ కూడా మోసపోకూడదు అని ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. మీకోసం ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు అనవసరమైన ఖర్చులను కూడా చేస్తూ ఉంటారని వారు అనుకుంటారు. మీరు ఏది అనుకుంటే అది చాలా తొందరగా జరిగిపోవాలి అని కోరుకుంటారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా ఎక్కువగా మొబైల్ని యూజ్ చేస్తూ ఉన్నారని, ఏదో చెడ్డ సాంగత్యంలోనికి వెళ్ళిపోతున్నారని, మీరు మీ మైండ్ని సరి అయిన విధంగా ఉపయోగించినట్లయితే చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రతి విషయం గురించి చాలా చాలా మంచి నాలెడ్జ్ అయితే మీకు ఉంది అని వారికి అనిపిస్తుంది. మీరు వారి జీవితంలోనికి రావాలి అని వారు అనుకుంటున్నారు. మీతో కొన్ని విషయాలను మాట్లాడి వాటి గురించి క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరికి మధ్యలో ఏవైనా గొడవలు జరిగి ఉండొచ్చు. వాటి గురించి వారు మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నారు. మీతో మళ్ళీ స్నేహాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు, మీతో మాటలు లేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారు మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. వారు మీకు ఇంటర్నెట్ ద్వారా పరిచయమై ఉండవచ్చు. మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్తో వారు చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా చాలా చింతలో ఉంటారని, మిమ్మల్ని ప్రేమను పెంచే వ్యక్తులుగా వారు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో, వారు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. 3వ నెంబర్ని ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీకు దేనికి కూడా ఎటువంటి లోటు కూడా లేదు అని, మీరు చాలా ధనవంతులైన వ్యక్తులుగా ఉన్నారు అని, ఈశ్వరుడు మీకు అన్నీ కూడా ఇచ్చాడు అని, మీకు దేనికి ఎటువంటి లోటు లేదు అని, మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి చాలా ఇష్టము, మీ హెయిర్ స్టైల్ అన్నా కూడా వారికి ఇంకా ఇష్టము, మీ మేకప్ ను కూడా వారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఫీమేల్ పర్సన్ అయితే మీరు ఎక్కువగా మేకప్ చేసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ మీరు ఫీమేల్ కాకపోయినట్లయితే మీ హెయిర్ స్టైల్ విషయంలో మీరు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. మీరు చాలా మోడర్న్ గా ఉండే వ్యక్తులు అని,
మీకోసమే మీరు సమయాన్ని వినియోగించుకుంటారు అని, మీకోసం మీరు ఏ పనులు చేసుకోవడానికైనా కూడా మీరు ఎక్కువగా సమయాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకే మీరు చాలా సమయాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మీకు నేచర్ అంటే చాలా ఇష్టము. మీకు సరదాగా బయట తిరగడం అంటే ఇంకా ఇష్టము. లగ్జరీ లైఫ్ అంటే మీరు చాలా చాలా ఇష్టపడతారు. మీరు ఎప్పుడూ కూడా మీ పనుల గురించి చాలా సీరియస్ గా ఉంటారు. టైం అసలు వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. మీకోసం మీ సమయాన్ని కేటాయించుకుంటారు. మీ పనుల కోసం మీ సమయాన్ని ఉపయోగించుకుంటారు. చాలా పాజిటివ్ వ్యక్తులు. చాలా చాలా చెయ్యాలి అని అనుకుంటారు. జీవితంలో చాలా సఫలతను సాధించాలి అని కోరుకుంటారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రాజులాగా, మేల్ అయినట్లయితే రాజులాగా, ఫీమేల్ అయినట్లయితే రాణిలాగా వారు అనుకుంటూ ఉన్నారు. మీ దగ్గర దేనికి ఎటువంటి లోటు లేదు అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. మీ దగ్గర మీకు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ మీకు ఉన్నారు అని, మీరు ఏదైనా మార్పుని చాలా తొందరగా కోరుకుంటారు అని, ఎవరైనా మీకు చెడు చేసినా, మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించినా వెంటనే రిలేషన్స్ ని మార్చేసుకోవాలి అని అనుకుంటారు. ఎక్కువ సమయాన్ని తీసుకోకుండానే మీరు నిర్ణయాలను మార్చేసుకుంటారు. మిమ్మల్ని చాలా ఎక్కువగా మిమ్మల్ని మీరే ప్రేమించుకుంటూ ఉంటారు. జీవితంలో చాలా విషయాలను చూశారు. ఆ విషయాల కారణంగానే మిమ్మల్ని మీరు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారు. చాలా తక్కువ మంది మీకు తోడుగా ఉన్నారు. అందువలనే మీ నేచర్ ఏదైతే ఉందో అది జనాల విషయంలో మారిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ ఇంకా పవర్ఫుల్ ఎనర్జీస్ తో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.